ఒక చర్చిలో పాత వస్తువులన్నిటినీ వేలం వేస్తున్నారు. విరిగిపోయిన కుర్చీలు, బెంచీలు, పాడైపోయిన పియానో, ఒక పాత వయలిన్ మొదలైనవి అమ్మేస్తున్నారు. వాటన్నిటికీ మంచి ధర వచ్చాయి. కానీ వయలిన్‌కి రాలేదు. వేలం వేసే వ్యక్తి నిరుత్సాహంగా ఒకటోసారి రూ. 10, రెండోసారి రూ. 10 అన్నాడు. జనంలో నుంచి ఒక వృద్ధుడు ముందుకు వచ్చాడు. ఆ వయలిన్‌ని నేను తయారు చేశాను. నేనే చాలా సంవత్సరాల క్రితం చర్చికి కానుకగా ఇచ్చాను అని చెప్పి దానిని నేనొకసారి శృతి చేయొచ్చునా అని అడిగాడు. వేలం వేసే వ్యక్తి సరేనని ఆ వృద్ధునికి వయలిన్ని ఇచ్చాడు. ఆ వృద్ధుడు వయలిన్ను శృతి చేసి ఒక చక్కని పాటను వాయించాడు. అక్కడున్న వారందరి హృదయాలు ఆనంద పరవశంతో నిండిపోయాయి. మళ్ళీ వేలం మొదలయ్యింది. ఒకాయన రూ. 1000 అన్నాడు. మరొక వ్యక్తి 2000 అన్నాడు. మూడవ వ్యక్తి 2500 అన్నాడు. అప్పటి వరకు లేని విలువ ఆ వయలిన్‌కి ఎలా వచ్చింది? దానిని తయారు చేసిన వాని చేతిలో వయలిన్ పడింది. దానిని ఎలా శృతి చేయాలో అతనికి తెలుసు. మనము కూడా మన జీవితాలకు విలువ ఇవ్వాలంటే మన జీవితాలను సృష్టికర్త అయిన దేవుని చేతులకు అప్పగించుకొనవలెను. ఆయనే మనల్ని విలువైన వారిగా మార్చును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. కీర్తన 103 అధ్యాయం 14వ వచనం.